జెమ్ స్టోన్ సిరీస్లో మనము ఈరోజు శనికి సంబంధించిన జెమ్ స్టోన్స్ ఏవి పనికొస్తాయి, అసలు సాటర్న్కి ఎందుకు పెట్టుకోవాలి అనేది ప్రెషియస్ జెమ్ స్టోన్ గురించి చెప్తాను. అలానే సెమీ ప్రెషియస్లో ఏవి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి అనేది కూడా చూద్దాం. ముఖ్యంగా సాటర్న్ ఇచ్చేది డెడికేటెడ్గా, డిసిప్లిన్గా, కష్టపడి పనిచేసే తత్వాన్ని ఇస్తాడు. సో చాలామందిలో ల్యాక్ అయ్యేదంటే మనలో ఉండేది ఏంటంటే కంఫర్ట్ జోన్లో ఉండిపోవడం. సో సాటర్న్ అనే ప్లానెట్ యూజువల్గా వర్క్ చేసే అవకాశాన్ని, ముఖ్యంగా బిజినెస్లో సక్సెస్ అవ్వాలన్నా, అండ్ ఇండిపెండెంట్గా గ్రో అవ్వాలన్నా, పాలిటిక్స్లో సక్సెస్ అవ్వాలన్నా, ఏ కైండ్ ఆఫ్ బిజినెస్లో అయినా సరే, సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్లో కానీ ఏదైనా సరే సక్సెస్ అవ్వాలన్నా, అండ్ సో పనిలో అడ్డంకులు వస్తున్నా, వర్క్ చేసే అవకాశం రాకపోయినా, సో వీటన్నిటికీ కూడా శనికి సంబంధించిన స్టోన్ పెట్టుకోవడం వల్ల కొంతవరకు మనకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. మరి అనొచ్చు అదేంటండి సాటర్న్ మరి స్లోగా ఇస్తాడు, అండ్ మనము అలానే యూజువల్గా పనికి సంబంధించి 10th హౌస్కి సంబంధించి ఉంటే కెరియర్ లేట్ అవుతుంది, ఇవన్నీ చెప్పుకున్నాం కదా అని అంటే అది జాతకరీత్యా సాటర్న్ 10th లార్డ్ అయినప్పుడు ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. చూడండి, కొంతమందికి శని వక్రంలో ఉండడం వల్ల యూజువల్గా వర్క్ని కంటిన్యూ చేయలేకపోవడము, అండ్ బిజినెస్ మొదలు పెడతారు, ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయలేకపోతారు, సేల్స్ చేయలేకపోతారు, సో పాలిటిక్స్లో ఉంటారు, సక్సెస్ కాలేకపోతారు. సో ఇలాగేంటంటే 10 మందిని కలుపుకుని చేసే పనులు, అండ్ అలానే ఇండిపెండెంట్గా కష్టపడి, అంటే మనకు పెద్ద సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, మన కష్టంతో మనకు పైకి రావాలి. సో ఈ విధమైన సక్సెస్, హార్డ్ వర్క్ అండ్ ఇవి అంటే పనిచేసే అవకాశము, కలిసి వచ్చే అవకాశము రావాలనంటే తప్పకుండా కూడాను శని సంబంధమైన జెమ్ స్టోన్ పెట్టుకోవచ్చు. అంటే శని మీకు యోగకారకుడు అయ్యేది చాలా తక్కువ లగ్నాలకి. ఎందుకంటే సాటర్న్ కలిసి వచ్చే ప్లేస్మెంట్లో ఉండడం కానీ, అండ్ కలిసి వచ్చే అవకాశం కానీ చాలా తక్కువ మందికి ఉంటుంది. అందుకే చూడండి, యూజువల్గా శనికి సంబంధించిన జెమ్ స్టోన్స్ ఎక్కువ మందికి సెట్ కావు. సో అయితే మీ లగ్నానికి శని చాలా మంచివాడు అయ్యి మంచి ప్లేస్మెంట్లో ఉండి, అండ్ ముఖ్యంగా మీకు బ్లూ షఫైర్ అంటే నీలము పెట్టుకోదలుచుకున్న వాళ్ళు 35 years దాటిన తర్వాత పెట్టుకోండి. సో ఎవరైనా సరే మీకు 35 దాటిన తర్వాత, 35 నుండి 36 వచ్చిన తర్వాత అప్పుడు నీలము అంటే ఒరిజినల్ నీలాన్ని పెట్టుకోవడానికి కొంచెం ఏజ్ మెచ్యూరిటీ వచ్చాక పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే అక్కడ నుంచి మీకు కెరియర్ సక్సెస్ కానీ దీని కానీ ఎక్సలెంట్గా ఇస్తాడు. ఈవెన్ పాలిటిక్స్ కానీ బిజినెస్ కానీ అన్నింటిలోనూ సక్సెస్ ఇచ్చే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీ కెరియర్ స్టార్ట్ అవ్వట్లేదు, ఇబ్బంది పడుతున్నారు, అండ్ వర్క్ చేసే ఆపర్చునిటీ రావట్లేదు, శనికి సంబంధించిన లైక్ సాటర్న్ ప్లేస్మెంట్ బాగున్నా బాగాలేకపోయినా, లగ్నాత్ మంచివాడైనా కాకపోయినా మీరు ఎమితిస్ట్ తప్పకుండా పెట్టుకోవచ్చు. ఎమితిస్ట్ కానీ నీలి స్టోన్ ఒకటి ఉంటుంది. ఇవి శనికి ఆల్టర్నేటివ్. అంటే లగ్నాత్ శని మంచివాడు కాదు, ప్లేస్మెంట్ బాగాలేదు, వక్రంలో ఉన్నాడు, సో అండ్ సో, బట్ సాటర్న్ పాజిటివ్ ఎనర్జీని ఉండి పని చేయడానికి ఆపర్చునిటీ ఇవ్వడానికి ఎమితిస్ట్ అనేది ఎక్సలెంట్గా, అంటే మీకు లైట్ పర్పుల్ టు డార్క్ పర్పుల్ కలర్స్లో వస్తుంది. సో ఎమితిస్ట్ చాలా బాగా పనిచేస్తుంది. దాంతోపాటు నీలి స్టోన్ కూడా ఎక్సలెంట్ రిజల్ట్ని ఇస్తుంది. అంటే ఎవరైతే కెరియర్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఒక 5 carat అరౌండ్ ఎమితిస్ట్ కానీ నీలి స్టోన్ కానీ పెట్టుకోవడము, అది కూడా సిల్వర్లో పెట్టుకుంటే బాగుంటుంది. శని చాలా బాగుండి ఎక్సలెంట్ యోగకారకుడు అయిన వాళ్ళు 35 years దాటిన తర్వాత మంచి నీలాన్ని ఒక 3.5 అట్లా క్యారెట్స్లో, ఎప్పుడు నేను వెయిట్ అనేది ఇక్కడ చెప్పను, ఎందుకంటే మీ జాతకంలో శని బలాన్ని బట్టి అండ్ మీకు జరుగుతున్న దశలను బట్టి, ప్లేస్మెంట్ని బట్టి, సో అండ్ సో అని బట్టి అప్పుడు నేను మీకు ఎంత వెయిట్లో పెట్టుకోవాలనేది చెప్తాను. సో కాబట్టి ఎవరికైనా సరే వర్క్ రిలేటెడ్ ప్రోగ్రెస్ లేదు, హర్డిల్స్ ఉన్నాయి, అండ్ కెరియర్ సవ్యమైన విధానంలో వెళ్ళట్లేదు, వర్క్ ఆపర్చునిటీస్ రావట్లేదు, గ్యాప్స్ బాగా వస్తున్నాయి అనుకున్న వాళ్ళు నేను చెప్పిన విధానంలో సాటర్న్ రిలేటెడ్ ఎనర్జైజ్ చేసిన ప్యూరిఫైడ్ అండ్ ఎనర్జైజ్డ్ స్టోన్స్ మీకు మన ఎంఎస్ ఆస్ట్రాలజీ ఎంఎస్ జెమ్స్లో ఉన్నాయి. అండ్ అలానే మగవాళ్ళకి 2 cutsలో, మగవాళ్ళకి 2 cutsలో లేడీస్కి, అండ్ డివైడ్ చేసి అంటే ఉన్న
అన్నిటిలోనూ ఏ కట్ మగవాళ్ళకి బాగుంటుంది, ఏ కట్ లేడీస్కి బాగుంటుంది, రెండు రకాలని డివైడ్ చేసి మీకు చాలా ఈజీగా అసలు అంటే జెమ్ స్టోన్స్లో తీసుకురావాల్సిన మొత్తము స్పెసిఫికేషన్స్ అంటే ఈజీగా మీరు వెళ్ళి ఒక స్టోన్ సెలెక్ట్ చేసుకుని మీ రింగ్ సైజు సెలెక్ట్ చేసుకుని అంటే మీ ఫింగర్కి ఎంత సైజులో పెట్టుకోవాలో అది కూడా అక్కడ మీకు పారామీటర్స్ ఉంటాయి. సెలెక్ట్ చేసుకుని ఏ మెటల్లో పెట్టుకోవాలో మీరు ఆర్డర్ ఇచ్చుకున్నట్టయితే దాన్ని చేయించి ప్యూరిఫై చేసి ఎనర్జైజ్ చేసి మీకు పంపిస్తారు. సో ఏ విధానంలో ఎప్పుడు పెట్టుకోవాలి, ఏ ఫింగర్కి పెట్టుకోవాలి అనేది ఏ టు జెడ్ గైడెన్స్ మొత్తము ఎంఎస్ ఆస్ట్రాలజీ నుంచి మీకు వస్తుంది. కాబట్టి జెమ్ స్టోన్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా మీరు ఎంఎస్ జెమ్స్లోనే కొనుక్కోండి. ఎందుకంటే బికాస్ ఇది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్టు. సో మీకు జెమ్ స్టోన్కి సర్టిఫికేషన్ ఉంటుంది అండ్ మీరు తీసుకునే రింగ్కి కూడా ఉంటుంది. సో అంటే ఒక హాల్మార్క్ ఇట్లాగా ప్యూరిటీ మీకు మార్కింగ్ కానీ లేకపోతే జెమ్ స్టోన్ సర్టిఫికేషన్ కానీ 100% మీరు కొనే ప్రతి దాంతో ఉంటుంది. కాబట్టి యూ విల్ గెట్ ద రైట్ వన్. సో నేను ఒక 2-3 ఇయర్స్ మంచిగా రీసెర్చ్ చేసి అండ్ ఎక్కడ ఒరిజినల్ ఇవి దొరుకుతాయి అండ్ దాని ప్యూరిఫికేషన్ విధానం మనం ఎలా చేసుకోవాలి, దాన్ని ఎలా ఎనర్జైజ్ చేయాలి, వీటన్నిటినీ తీసుకున్న తర్వాత ఏ టు జెడ్ సర్వీసెస్ ఎంఎస్ ఆస్ట్రాలజీలో అన్ని రకాల ఆస్ట్రాలజికల్ సర్వీసెస్ మన దగ్గర ఉండాలి అన్న దాంతో మీకు ఎంఎస్ జెమ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలానే రెమెడీస్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు జాతక రెమెడీస్ని కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళు ఎక్సలెంట్గా చేసిస్తున్నారు. సో దాన్ని కూడా మనం వెబ్సైట్లో లాస్ట్లో ఇవ్వడం జరిగింది. సో రెమెడీస్ చేయాలనుకుంటే జాతక రెమెడీస్లో చేసుకోండి. మీ ప్లానెట్స్ని ఎనర్జైజ్ చేసుకోవాలి, ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలని అంటే జెమ్ స్టోన్స్లో అంటే ప్లానెట్స్ బాగాలేకపోతే రెమెడీస్ చేయించుకోండి. బాగున్నప్పుడు మంచి స్టోన్ పెట్టుకుని సక్సెస్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. బై.